ఎస్, ప్రతి కమతానికి భూదార్. ప్రతి కమతానికి భూదార్. కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం, మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు, క్రిమినల్ కేసులు సర్వీస్ నుంచి తొలగింపు, సులభంగా మ్యూటేషన్, పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. భూ భారతి 24 ROR చట్టం ప్రత్యేకతలు ఇవి. స్వాతంత్రం తర్వాత 4వసారి మార్పు, ధరణి లోపాలను సరిదిద్దుతూ పలు చర్యలు. రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR భూమి హక్కుల రికార్డు తెలంగాణలో 1948 నుంచి 2024 వరకు 4 పర్యాయాలు ROR మార్పులు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి 2024 పేరిట కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూమి హక్కుల రికార్డును రూపొందించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, హక్కుల రికార్డులో తప్పులు, మ్యుటేషన్, భూమిపై హక్కులు కట్టబెట్టే సమయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకపోవడం వంటి కారణాలతో తరచూ చట్టాలను మార్చుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి నిజాం హయాంలో బ్రిటిష్ అధికారుల సూచనలతో ROR మొదలైంది. ఈ క్రమంలో వచ్చినవే కాస్రా పహాని 1B రిజిస్ట్రార్ ROR 1B ధరణి భూభారతి హైదరాబాద్లో 1948లో చేసిన హక్కుల రికార్డునే కాస్రా పహానిగా పరిగణించేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1971వ సంవత్సరంలో చేసిన ROR చట్టమే 1B రిజిస్టర్. ఈ 1B రిజిస్టర్ ఆధారంగానే 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. అనంతరం ధరణి 2020 తీసుకొచ్చారు. తాజాగా ధరణిలో లోపాలను సవరించేందుకు భూ భారతి 2024ను తెచ్చారు. కాగా 1948 చట్టంలో భూమి కలిగిన వారు అనుభవదారులు, యజమానులు, తన ఖాదారులు, శిస్తు చెల్లింపుదారుల వివరాలు, ఎంత భూమి ఉంది అని చెప్పడం జరిగింది. ఏం సవరణలు చేస్తారు? చేసేది ఉందా మన సవరణలు? ఏదో ఒకటి వాళ్ళు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారు, మీరు ఇంకోటి ఏదో చేయాలి. లాక్కోలేక పిక్కోలేక ఏడుస్తున్నారు అక్కడ. ఎప్పుడైతే మాకే వస్తున్నాయి ఫోన్లు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాకే కాల్ చేసి చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. వార్షిక నేర నివేదికను విడుదల చేస్తున్న డీజీపీ జితేందర్. డ్రగ్స్ క్రయ విక్రయాలకు భయపడాల్సిందే. మత్తు మందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ 9.87% పెరిగిన క్రైమ్ రికవరీలు అద్భుతం. పక్కా వ్యూహంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట, సొత్తు వెనక్కు తేవడంలో రాష్ట్రం టాప్. ఫోన్ ట్యాప్ కేసులో ఇంటర్పోల్ సాయం, సంధ్యా థియేటర్పై విచారణ సాగుతోంది. వార్షిక నివేదిక విడుదలలో డీజీపీ జితేందర్. నేరాలు రేటు ఆందోళనకరం, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు, దమ్ము ఉంటే వీటి మీద మాట్లాడమనండి. మహిళలు అఘాయిత్యాలు, బాలికల కిడ్నాప్ల పైన మాట్లాడమనండి. గురుకులాల్లో జరిగే ఆడపిల్లల ఆత్మహత్యల గురించి మాట్లాడమనండి. అక్కడెక్కడో జగిత్యాల నుంచి హైదరాబాద్కి అమ్మాయిలను తీసుకొచ్చి సెక్స్ రాకెట్లో దింపుతూ ఉంటే మీరు చోద్యం చూస్తున్నారా? లేకపోతే మీకు మాట్లాడే దమ్ములు లేవా? వాటి గురించి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడరు. వాటికి కూడా ఏమైనా పైసలు వస్తే మాట్లాడతారేమో, దాని గురించి కూడా. పైసలు రాకపోతే మాట్లాడరు, పైసలు వస్తే మాట్లాడతారు, అంతే కదా. నేరాల రేటు ఆందోళనకరం, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో పోలీసులే ప్రాణాలు తీసుకోవడం విచారకరం. మాజీ మంత్రి హరీష్ రావు. అటువంటి పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ క్రయ విక్రయాలకు భయపడాల్సిందే. ఎవరు భయపడుతున్నారు సార్? మీ మీద చాలా గౌరవం ఉంది సార్ మాకు, కానీ ఇక్కడ పలానా చోట్ల డ్రగ్స్ సరఫరా అవుతోంది, పబ్బులలో వాడుతున్నారని చెప్పి కొంతమంది మేము SHOలకు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. పెద్ద జోక్ ఆఫ్ ద తెలంగాణ ఏంటంటే ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో, ఏ పబ్బులలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో మన పోలీస్ అన్నలకు అందరికీ తెలుసు, కొంతమంది కన్నా తెలుసు. కానీ అక్కడికి ఎందుకు పోరు?
ఈ విషయం మీద డీజీపీ గారు అట్లాగే మహేష్ భగవత్ గారు ఎంక్వైరీ చేయండి. ఎస్హెచ్ఓలకు అట్లాగే ఎస్ఐలకు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో లోకల్గా వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా సరే వాళ్ళు ఎందుకు పోరు? ఒకవేళ మాలాంటి వాళ్ళం ఎవరైనా చెప్పినా వాళ్ళు ఎందుకు వినరు? ఎందుకు అక్కడ డైవర్ట్ అవుతా ఉన్నారు? సో మీ పోలీసుల మీద, కొంతమంది మీద, అందరినీ కాదు, ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ ఎక్కడ ఉంటాడా అని చెప్పి జల్లడబట్టి వెతకాల్సినటువంటి పరిస్థితి. ఆయన గురించి నేను తెలుసుకున్నా, ఆయన బయోగ్రఫీ చదివితే నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. బతుకుతా ఇట్లా బతకాలి రా భయ్, ఇట్లా బతకాలి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద విగ్రహం పెట్టినారంటే అది మామూలు విషయం కాదు. సో అటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పి మీ పోలీస్ అధికారులకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి సార్. దయచేసి ఒక ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి. ఎందుకంటే సో కొంతమంది క్రైమ్కి ఎంకరేజ్ చేసినటువంటి, అనకూడదు కానీ కొంతమంది క్రైమ్కి ఎంకరేజ్ చేసి ఆస్తులు సంపాదించుకున్నటువంటి పోలీసులను చూసి కొత్తగా వచ్చేటువంటి పోలీసులు కూడా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఒక ఉమేష్ చంద్ర గారు లాంటి ఎంతోమంది ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లు, సమాజం కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి ప్రాణాలు వదిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఒక కాకి చొక్కా వేసుకుంటే ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనేది ఒక ట్రైనింగ్ నిర్వహించండి సార్. తప్పేం లేదు. అసలు ఏందండి, ఒకప్పుడు పోలీసులు ఎవరి మాటని వింటుండేనా? ఇప్పుడు రాజకీయాల చెప్పు చేతల్లో పోలీసులు నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఈ సిస్టమ్ ఎవరి వల్ల ఏర్పడ్డది? గత ప్రభుత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలకు అప్పచెప్పినారు. పోలీస్ ట్రాన్స్ఫర్లు చేయాలన్నా, ట్రాన్స్ఫర్లు అవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఎమ్మెల్యేలే చూసుకోవాలి, ఎమ్మెల్యేలకు అప్పచెప్పినారు. సో దయచేసి పోలీసులకు కూడా కొంచెం ట్రైనింగ్ ఏర్పాటు చేయండి. ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పండి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పండి. పలానా ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు పోలీస్ అధికారులు. సో ఆయన ఎంత కాకపోయినా అట్లీస్ట్ ఒక 10% అన్నా మనం పనిచేద్దాం. పేదల పాలిట పెన్ని తవ్వుదాం, కబ్జాలు చేస్తే తాటదిద్దాం, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా అక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి తప్పు చేసే వాళ్ళ తుప్పొదిలిద్దామని చెప్పి ఇవ్వండి సార్ ట్రైనింగు. అప్పుడు బాగుపడుతుంది తెలంగాణ సమాజం. అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఎక్కడ లేనటువంటి టెక్నాలజీ మన హైదరాబాద్లోనే ఉంది. కేసీఆర్ ఈ విషయంలో మంచి చేసిండు ఏంటంటే షీ టీమ్ని తీసుకొచ్చి మంచి పని చేసిండు. 2014 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 4 సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేసినారు. 2018 నుంచి ఆయన మారిపోయాడు, జనాలకి దూరంగా పారిపోయాడు. సో ఒక మంచి టెక్నాలజీ, ఎక్కడ లేనటువంటి టెక్నాలజీ అది ఆయన కోసం తీసుకొచ్చిండా, ఫోన్ ట్యాపింగ్ కోసం తీసుకొచ్చిండా, కమాండ్ కంట్రోల్ బీఆర్ఎస్ఓల కోసం కట్టుకున్నారా, ఇవన్నీ మనం పక్కన పెడితే షీ టీం మాత్రం అద్భుతంగా పనిచేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమైందో అర్థం అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, బెస్ట్ ఇస్తున్నారు. కానీ తప్పకుండా కొత్త కాన్సెప్ట్స్ తోటి ముందరికి రావాల్సినటువంటి బాధ్యత తెలంగాణ డీజీపీ మీద ఉన్నది, జితేందర్ రెడ్డి గారి మీద ఉన్నది. సో తప్పకుండా అట్లీస్ట్, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకు వచ్చే సగం కాల్స్ ఏంటంటే, మేడం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము కానీ మా ఎఫ్ఐఆర్, పేదలు చులకనగా చూస్తారు పోలీస్ స్టేషన్కి పోతే, మా ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మా భూమి కబ్జా జరిగింది, అక్కడ రౌడీలను కూర్చోబెట్టారు, గూండాలను కూర్చోబెట్టారు, కుక్కలను వదిలినారంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరేది, వీళ్ళు చేసేది వేరేది. తీసుకోరు సార్, వాళ్ళకి మ్యానిపులేట్ అయిపోతున్నారు. సో అట్లా చాలా ఉన్నాయి సార్, చాలా అంటే చాలా ఉన్నాయి అటువంటివి. సో దయచేసి వాటన్నిటి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ డీజీపీ అయినటువంటి జితేందర్ రెడ్డి గారి పైన ఉన్నది. సో ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వండి పోలీసులకు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పండి. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కాకి చొక్కా వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, ప్రజల పక్షాన నిస్వార్థంగా అట్లీస్ట్ కొంచెమన్నా పనిచేయండి. అందరిని అంటలేని, మళ్ళీ ఇక్కడ కొంతమందిని మాత్రమే నేను చెప్తా ఉన్నా, కొంతమందిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యంగా అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, కిడ్నాపులు జరుగుతున్నాయి. సో గురుకులాల్లో, రెసిడెన్షియల్ హాస్టల్స్లో ముఖ్యంగా మీరు పెట్టాల్సింది హాస్టల్ మహిళా వార్డులనే పెట్టండి, దయచేసి అబ్బాయిలను పెట్టకండి అక్కడ. సో చాలా జరుగుతున్నాయండి మారుమూల గ్రామాల్లో అమ్మాయిలకు
వేరే వేరే రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు. గురుకులాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గురించి నేను మాట్లాడుతున్నా, ఆడపిల్లలను. మరి ఈ సబ్జెక్టు ఎవరు కూడా మాట్లాడరు. మీరు ఎంక్వైరీ చేయండి సార్, నిఘా పెట్టండి. లోకల్ పోలీస్ స్టేషన్లలో గురుకులాలకు వెళ్ళండి, గర్ల్స్ హాస్టల్కి వెళ్ళండి, రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి. వాళ్ళ పరిస్థితులు చూడండి, తెలుసుకోండి. వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తున్నారా అని చెప్పి ఒక ఫీమేల్ ఆఫీసర్ని పెట్టి మీరు ఒక కౌన్సిలింగ్ ఇప్పియండి సార్. వాళ్ళ బాధలు కట్టలు తెంపుకున్నటువంటి కన్నీళ్ళు వస్తాయి వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. సో ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎక్కువ గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో మాయమవుతూ ఉన్నారు. సో ప్రోక్సో కేసులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సో ఈ గంజాయి మూకలు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ మీకు తెలియవా? అన్నీ తెలుసు. ఎవరికి మీకు తెలియకపోవచ్చు, డీజీపీ గారికి తెలియకపోవచ్చు, కానీ ఎస్పీలకు తెలుస్తుంది, లోకల్ పిఎస్లకు తెలుసు, లోకల్ పోలీసులకు, ఎస్ఓటీలకు అందరికీ తెలుసు. కానీ ఎందుకు పట్టించుకోరు అనేదే నా బాధ. సో దయచేసి ఇటువంటి ట్రైనింగ్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉరి. టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడి వేధింపులతోనే. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. 25 లక్షల నష్టం. కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నం ఫలించకపోవడంతో ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్మరణం. సో పోలీసులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అదేందో నాకు అర్థం కావట్లే. పోలీసులు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి, పోలీసుల ఉద్యోగాల నుంచి వాళ్ళ భార్యలు వచ్చి కూర్చుంటే ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారు ఎక్కడా లేని విధంగా. వాళ్ళని సంప్రదింపులు జరిపి పిలిచి మాట్లాడాలా, లేకపోతే పిలవకుండా మీరు మాట్లాడతారా? అదేందో మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో పోలీసులే ఆత్మహత్య చేసుకుంటే సో ప్రజలు ఏమైపోవాలి? ప్రజలకున్న కష్టానికి మిమ్మల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. సో దయచేసి మరి ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయో అందుకే చెప్తా ఉన్నా, పోలీసులకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కానీ కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయండి. ఫస్ట్ మీ కానిస్టేబుల్లను, ఈ హోంగార్డులను మీ ఇంటికి తెప్పించుకోవడం మానేయండి. ఆ కూరగాయలను, లేకపోతే చికెన్ మటన్ అనో, లేకపోతే కైమా కొట్టించుకురాపో అనో, ఇంటికి చుట్టాలు వస్తున్నారనో, అది ఇది అని ఆ పండ్లకి వాడడం మానేయండి. సో టైం టు టైం వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయండి, వాటర్ ప్రొవైడ్ చేయండి. ఈ కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయండి ఇబ్బందులు లేకుండా. సో వారి ప్రెజర్స్ తట్టుకోలేక కూడా ఇటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.